నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. లోక్ అదాలత్ ద్వారా కేసులకు పరిష్కారం. జాతీయ లోక్ అదాలత్ లో జిల్లా జడ్జి గురప్ప. రోగులకు మెరుగైన వైద్యం అందించండి. ప్రాంతీయ వైద్యశాలను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ గిరీష. వాహన చోదకులకు హెల్మెట్లు తప్పనిసరి. చిలకూరు పోలీస్ స్టేషన్ లో హెల్మెట్లు అందజేసిన డీఎస్పీ శ్రీనివాస్. ఆకట్టుకున్న సైకతం. ఏరూరు సముద్ర తీర ప్రాంతంలో ఉల్లిధర తీవ్రతను సైకత శిల్పం ద్వారా తీర్చిదిద్దిన సనత్ కుమార్. వివిధ ప్రాంతాల నుండి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సబ్ కలెక్టర్ గిరీష ఆదేశించారు. గూడూరులోని ప్రాంతీయ వైద్యశాలను ఆయన తనిఖీ చేశారు. గూడూరులోని ప్రాంతీయ వైద్యశాలను శనివారం ఉదయం సబ్ కలెక్టర్ గిరీష తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని వార్డులను పరిశీలించడంతో పాటు సీమాంక్ సెంటర్ను, బ్లడ్ బ్యాంకు, ఎక్స్రే గదులను ఆయన కలిగి తిరిగారు. శవాల గదిలో బాక్స్ పనిచేయకపోవడాన్ని సబ్ కలెక్టర్ గుర్తించి వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఆవరణలో అపరిశుభ్రం నెలకొని ఉండడంతో వెంటనే పరిశుభ్రం చేయించాలన్నారు. ఆసుపత్రిలోని సమస్యలను రోగులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం సబ్ కలెక్టర్ గిరీష మాట్లాడుతూ 2 రోజుల్లో కల్పిస్తామన్నారు. వైద్యం కోసం వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని ఆయన పేర్కొన్నారు. ఈయన వెంట సూపరింటెండెంట్ డాక్టర్ రాజా, ఆర్ఎంఓ ప్రసాద్ రెడ్డి మొదలగువారు ఉన్నారు. ఓజుల నుంచి బాడీ ఇంట్లో తీసుకున్నారా సార్? పోస్ట్ మార్టమ్స్ కి హాస్పిటల్లో కొన్ని ఉంటాయి సార్. పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు సూపరింటెండెంట్ మీరు రావాలి కదా, అక్కడ ప్రాసెస్ అవుతుంది కదా అని మేము వెయిటింగ్. ప్రాసెస్ 2 months నుంచి ఉంది ప్రాసెస్. ఇది కంప్లీట్ 2 ల్యాబ్. ఇది స్టాక్ స్క్రీన్ చేయాలి కదా. చేస్తాం సార్. అవి ఒకేసారి ఒకటి చేయకూడదు సార్. ఒక 10-15 వచ్చిన ఓకే. స్టాక్ ఉన్నప్పుడు ఫైన్, నో ప్రాబ్లం. స్టాకే లేదు ఇక్కడ. ఎమర్జెన్సీ వస్తే చేసేస్తాం సార్. ఎమర్జెన్సీ వస్తే నీకు స్క్రీన్ చేసి ఏమైనా ఉందా లేదా, HIV ఉందా, ఇంకేమైనా ఉందా, హెపటైటిస్ ఉందా, అవన్నీ స్క్రీన్ చేసి ఎంత టైం పడుతుంది? 4 hours పడుతుంది. If any accident person come for B positive, if you need some 2-3 packets, ఏం చేస్తారు అప్పుడు? అవేం లేదా స్క్రీన్లో ఉన్నాయి సార్, చేయాలి. స్క్రీన్ ల్యాబ్ టెక్నీషియన్ స్టాక్స్ ఉండాలి కదా, అట్లీస్ట్ ఉన్నాయి సార్, చేయాలి. చేస్తామని ఎల్టీ లేదు. నుంచి వస్తున్నాను, ఇప్పుడు దాకా కూడా రాలేదు మేడం. వాళ్ళు చెప్తున్నారు కదా. కానీ జనరేటర్ అసలు వేయరు సార్. ఇప్పుడైనా ఎవరైనా వస్తారంటే అప్పటికప్పుడు కాల్ చేస్తా, నాకు చేయదు. బాత్రూమ్ ఫెసిలిటీ అస్సలు లేదు ఓటీలో. బయట పిల్లలు వచ్చినా కానీ సరే బయట వాటర్ ఫెసిలిటీ అసలు లేదు. అసలు ఆ వాటర్ ఫెసిలిటీ లేదు. 1 year నుంచి ప్రాబ్లం సార్. లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చని 7వ అదనపు జిల్లా జడ్జి గురప్ప సూచించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టులో జాతీయ లోక్ అదాలత్ జరిగింది. గూడూరు 2వ పట్టణ పరిధిలో ఏర్పాటై ఉన్న కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ జరిగింది. ఈ అదాలత్లో 7వ అదనపు జిల్లా జడ్జి గుర్రప్ప, జడ్జీలు ఏడుకొండలు, సాయిరాం, దివాకర్, న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రధానంగా సివిల్, క్రిమినల్ కేసులతో పాటు వివిధ కేసులను అదాలత్లో పరిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి గురప్ప మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్లో విరివిగా కక్షిదారులు పాల్గొని కేసులను పరిష్కరించుకున్నారన్నారు. అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించే వీలుంటుందని ఆయన వివరించారు. నేషనల్ లోక్ అదాలత్ దేశం మొత్తం మీద జరుగుతున్నది. అందులో భాగంగానే మన గూడూరులో కూడా ఈ లోక్ అదాలత్ స్పందించే జనం అంటే ప్రజలు బాగా వచ్చారు. ముఖ్యంగా బ్యాంకులో రుణాలు తీసుకున్న వాళ్ళు, తర్వాత BSNL, తర్వాత ముఖ్యంగా చట్ట ప్రకారం రాజీ అయ్యే క్రిమినల్ కేసులు కూడా పరిష్కారం అవుతాయి. తర్వాత భార్యాభర్తల మధ్యలో వివాదాలు కూడా ఈ లోక్ అదాలత్లో పరిష్కారం చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా 1 వారం నుంచి పోలీసు వారితో రోజువారీ చర్చలు జరిపిన దానివల్ల ఫలితంగా క్రిమినల్ కేసుల్లో ఎక్కువ మంది వచ్చారు. ఎక్కువ రాజీ అవుతాయని మేము అభిప్రాయపరుస్తాం.
వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని డీఎస్పీ శ్రీనివాస్ సూచించారు. చిలకూరులోని పోలీస్ స్టేషన్లో ఎస్బీకి ఉక్కు పరిశ్రమ ప్రతినిధుల సహకారంతో పోలీసులు పాత్రికేయులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. చిలకూరులోని పోలీస్ స్టేషన్లో పోలీసులు పాత్రికేయులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. మండలంలోని అంకులపాటూరు వద్ద ఏర్పాటై ఉన్న ఉక్కు పరిశ్రమ ప్రతినిధులు సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ శ్రీనివాస్, పారిశ్రామికవేత్త రానంకి నానాజీ హాజరై మాట్లాడారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ సిఐ శ్రీనివాసులరెడ్డి, ఎస్ఐ అంకమ్మ, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. అట్లా నా ఒక రిక్వెస్ట్ ఏమంటే ఈ ఏదైతే హెల్మెట్ ఈ కార్యక్రమం కొద్దిగా అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ కొద్దిగా జనాల్లో కొద్దిగా అంటే అసలు ఏంటి హెల్మెట్ వాడకం ఏంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకున్న వాళ్ళు భాగస్వాములు చేస్తే బాగుంటుంది. ఇది జరిగినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది మీరందరూ కూడా అందరికీ అవగాహన కల్పించేటట్లు ముందు చేస్తే బాగుంటుంది. అట్లానే విలేజెస్లో కూడా ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళకు కూడా తెలిసేటట్టు చేస్తే బాగుంటుందని, దీనికి కావాల్సిన ఏదైనా సహాయ సహకారాలు ఉంటే మేము తప్పకుండా ఇది చేస్తామని చెప్పేసి మన మీద ఆధారపడినటువంటి కుటుంబం కానీ మన రోజు కష్టపడి మనం సంపాదించి తెస్తేనే ఇంట్లో వాళ్ళ కుటుంబ పోషణ ఉంటుంది. కానీ కుటుంబంకి పెద్ద దిక్కే లేకపోతే వాళ్ళు వీధిని పడే పరిస్థితి వస్తుంది. సార్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ ఈ ప్రెస్ ద్వారా తెలియజేసేది ఏంటంటే అందరూ తప్పనిసరిగా హెల్మెట్ వాడి వారి ప్రాణానికి వారి కుటుంబానికి రక్షణగా ఉంటుంది. కాబట్టి అందరూ వాడాలని చెప్పి కోరుకుంటూ 4 P's ఉంటాయి. 4 P's పబ్లిక్ ఏదైనా ఒక పని చేయాలని చెప్పి అనుకుంటే వాళ్ళకన్నా ముందు పొలిటీషియన్స్ దీన్ని ఫాలో అవుతున్నారా లేదా, ప్రెస్ దీన్ని ఫాలో అవుతుందా లేదా, పోలీస్ దీన్ని ఫాలో అవుతున్నారా లేదా కూడా చూస్తారు. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా మనం సొసైటీలో అంతా కనిపించేవాళ్ళం ఎక్కువగా పొలిటీషియన్స్ తరఫున పోలీస్ ఎక్కువ కనపడుతూ ఉంటుంది యూనిఫామ్లో. అంటే 1000 మందికి ఒక పోలీసు ఉన్నప్పుడు యూనిఫామ్లో ఉంటాడు అంటే ప్రత్యేకంగా కనపడతాడు. అతను చేసే ప్రతి పని కూడా పబ్లిక్ విపరీతంగా అబ్జర్వ్ చేస్తుంటారు. అదేవిధంగా పొలిటీషియన్ చేసే పనులు కూడా విపరీతంగా అబ్జర్వ్ చేస్తుంటారు. ఇంకా ప్రెస్ కూడా ఈక్వల్ 4th ఎస్టేట్లో అది కూడా ఇంపార్టెంట్ భాగం. అన్ని కాలేజీలు పోతుంటారు, వాళ్ళ యాటిట్యూడు వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు కూడా ఫాలో అవుతారు. ఈ ముగ్గురు ఏదైనా కానీ కలిసి చేస్తే డెఫినెట్గా పబ్లిక్ న్యాచురల్గా ఎవరు చెప్పే పని లేకుండా వాళ్ళు కూడా చేస్తారు. జనరల్గా అనుకరణ ఎక్కువ ఉంటుంది, అవేర్నెస్లో అనుకరణ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ 3 వింగ్స్లో ఉండేవాళ్ళు అవేర్నెస్లో ముందున్న వాళ్ళు తెలివైన వాళ్ళు కనుక ఎలివేటెడ్ పబ్లిక్ కనుక వాళ్ళు ముందు దాన్ని గౌరవించి చట్టాన్ని గౌరవించి, చట్టం కూడా మన కోసం చేయబడిన చట్టమే, శిక్షించడానికి కాదు, ఇది రక్షించడానికి చేయబడిన చట్టం. ఇది శిక్షించడానికని తప్పుగా చాలామంది అర్థం చేసుకుంటారు. ఫైన్ వేస్తున్నారు, శిక్షిస్తున్నారు. ఆ ఫైన్ శిక్షించడానికి కాదు, అది మిమ్మల్ని రక్షించడానికి. 2 సార్లు ఫైన్ కట్టే బదులు ఒక హెల్మెట్ కొనుక్కుంటే, ఈ మధ్య ఒక డాక్టర్ మనకు తెలుసు, ఒక పశువుల డాక్టర్, యంగ్ మ్యాన్ ఆయన, అర్ధరాత్రి పూట ఇదే రోడ్డు వెంబడి వస్తూ మోటార్ బైక్లో కడివేడి దగ్గర బయట చనిపోయాడు. ఈజే డాక్టర్, ఎన్నో పోస్ట్ మార్టం చూసింటాడు. ఆయన 5 ఏళ్ళు 6 ఏళ్ళ కష్టపడి చదివింటాడు. హెడ్ ఎంత ఇంపార్టెంట్ ఆయనకి ఇష్టం. లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం బ్లాక్ బాక్స్ ఇది, మనకు కావాల్సిన బంధువులు, బంధుత్వాలు, మన ఆస్తి పాస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి తల్లో. అది పోయిన తర్వాత వేస్ట్, బ్రెయిన్ డెడ్ ఈజ్ అంతా పోయినట్టే లెక్క. కాబట్టి 100% హ్యావ్ టు యూటిలైజ్ దిస్. అంటే మనం చేయకోకుండా ప్రభుత్వము మన కోసం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన మీద ప్రేమ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి అందరూ బతకాలని కోరుకుంటున్నారు. చిలకూరు మండలంలోని ఏరూరుకు చెందిన మంచాల సనత్ కుమార్ రూపొందించిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంది. పెరిగిన ఉల్లి ధరలు ప్రతిబింబించేలా సైకత శిల్పాన్ని రూపొందించారు. ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉల్లి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతోంది. దీంతో చిలకూరు మండలం ఏరూరు గ్రామానికి చెందిన మంచాల సనత్ కుమార్ సమస్య తీవ్రతను ప్రతిబింబించేలా సముద్ర తీరంలో సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ఈ సైకతం అందరినీ ఆకట్టుకుంటోంది. గూడూరు పట్టణంలోని ఎస్టీ బాలుర వసతిగృహంలో చెత్తా చెదారాలను తొలగించారు. పురపాలక సంఘం చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ ఆదేశాల మేరకు పారిశుద్ధ్య సిబ్బంది పరిశుభ్రం చేశారు. గూడూరులోని సాధుపేట సెంటర్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న గిరిజన బాలుర వసతిగృహంలో శనివారం ఉదయం పారిశుద్ధ్య సిబ్బంది స్వచ్ఛ భారత్ ను నిర్వహించారు. చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని చేపట్టారు. ఆవరణలో పేరుకుపోయిన చెత్తా చెదారాలను తొలగించారు, సున్నం చల్లారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు, టీడీపీ నాయకులు కోడిపర్తి శ్రీధర్ మొదలగు వారు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోనే సాధుపేట సెంటర్లో ఉన్న ఎస్టీ బాలుర హాస్టల్ నందు చెత్త బాగా ఎక్కువగా ఉన్నదని హాస్టల్ వార్డులు గారు తెలియజేసిన వలన మనం అట్లాగే ఇతర కార్యక్రమాల మీద 14వ వార్డు కౌన్సిలర్ భర్త అయిన శ్రీధర్ గారు కూడా అందులో పాల్గొని ఇక్కడ ఇలా చెత్త ఉందో ఎత్తించండి అని 2-3 సార్లు ఆయన మాకు తెలియజేశారు. తెలియజేసిన వల్ల ఇక్కడ ఎస్టీ
బాలు రాష్ట్రంలో ఉన్న చెత్తను తొలగించడానికి మా పారిశుద్ధ్య సిబ్బంది వచ్చి ఆ చెత్తనంతా ఎత్తుకెళ్ళాం. అయితే హాస్టల్ వార్డెన్ వారు కూడా మాకు సహకరించవలసింది ఏంటంటే ఏ రోజు ఆ రోజు చెత్తని మీరు ఒక డ్రమ్ములో వేసుకుని అక్కడ పెడితే మేము ప్రతిరోజు 8 గంటలకు వచ్చి ఆ చెత్త తీసుకొని మా కంపోస్టర్ తరలిస్తాం. ఇక్కడ నుంచి మీరు చెత్త వేసి అక్కడ వేసి తగలబెట్టడం ఇట్లా చేయొద్దు. ఏ రోజైనా బండి రాకపోయినా మీకు మా హాస్టల్ వార్డెన్ గారికి మీకు నెంబర్ ఇచ్చాము మేము, మాకు తెలియజేస్తే వెంటనే వచ్చి ఆ చెత్తను తీసుకెళ్తాం. అట్లాగే గూడూరు పట్టణంలో ఉన్న ప్రజలకి ముఖ్యంగా ఈ సీజనల్ డిసీజ్ మీద తెలియజేయండి ఏమనగా కాలువల్లోని చెత్త ఎవరు వేయద్దు, నీళ్లు పోయేదానికి ఆటంకం లేకుండా సహకరించాలి. దోమల కాలువలో చెత్త వేయడం వల్ల లార్వా ఎక్కువయ్యి మళ్ళీ దోమలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ సీజనల్ డిసీజ్ వల్ల కొద్దిగా దోమలు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఏంటంటే కొబ్బరి బండాలు అమ్మే వాళ్ళు ముఖ్యంగా కొబ్బరి బండం ఎవరికైనా మీరు ఇవ్వగానే కొబ్బరి బండాన్ని 2 భాగాలుగా పగలగొట్టేసి వదిలేయాలా. ట్రాక్టర్ మెకానిక్లు వాళ్ళేమో రోడ్ల మీద ఉన్న టైర్లు మాత్రం తొలగించాలి, టైర్లు ఉంచద్దు. ఈ టైర్లో వర్షం నీళ్ళు జారడం వల్ల డెంగ్యూ దోమ అందులో అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. పాత రోడ్లు కుండలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవి తొలగించవలసినది ఇళ్ళలో వాళ్ళని కోరుతున్నాం. అందులో నిల్వ ఉంటాయి. ఆ డెంగ్యూ దోమ ఎక్కడికి వెళ్ళదు, ఒక 500 మీటర్లు ప్రయాణం చేస్తుంది, ప్రయాణం చేసి చచ్చిపోద్ది. దానికి చల్లగా ఉండే ప్రాంతంలోనే ఉంటుంది ఆ దోమ, మురుగు కాలంలో ఉండదు ఆ డెంగ్యూ దోమ అన్నది. మన ఇంటి పరిసర ప్రాంతం చుట్టూరే ఉంటుంది కాబట్టి ఇంటి పరిసర ప్రాంతాలు అందరూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ డెంగ్యూ దోమ ఏంటంటే ఎండ తగిలితే మళ్ళీ చచ్చిపోద్ది. అది కూలింగ్గా అంటే చల్లగా ఉండే వాతావరణం అది నిల్వ ఉంటుంది కాబట్టి ఆ పరిసర ప్రాంతాలు అందరూ శుభ్రంగా ఉంచుకోవాలి. బాలుర ఎస్టీ హాస్టల్ సాధుపేట సెంటర్లో ఉన్న హాస్టల్ నందు మేము అంతమంది చైర్మన్ గారు మేమంతా ఒకసారి ఇక్కడ కార్యక్రమానికి ఇచ్చేసాము. తర్వాత కూడా 2-3 కార్యక్రమాలకు ఇచ్చేసాము. ఆ రోజు నుంచి ఒక చెత్తలో ఉంటే మా చైర్మన్ గారు కూడా ఇది తీపిచ్చేయమన్నారు. ఇక్కడ హాస్టల్ వార్డెన్ గారు చెప్పారు. ఈ విధంగా మా చైర్మన్ గారి ఆదేశాల మేరకు మా ఈ ఎస్టీ హాస్టల్ నందు చెత్తను తొలగించడానికి అందులో ఈ వర్కర్స్ కూడా పెద్దగా లేరు. మున్సిపాలిటీలో ఏదైనా ఉంటే కొద్దిగా లేట్ అయింది, దానివల్ల ఈ చెత్తను తొలగించడానికి మేము ఈరోజు కార్యక్రమం చేసాం. అట్టనే ఏంటంటే వర్షాకాలం రాబోయే వర్షాకాలం కాబట్టి ఇక్కడ మురికి నీరు ఇన్ని చేరి అందులో బాయ్స్ అంతా ఎస్టీ గిరిజనులు వాళ్ళు కాబట్టి కొద్దిగా శానిటరీ కూడా బాగుండాలని చెప్పి రామారావు సార్ చెప్పిన తర్వాత సార్ వచ్చి వాళ్ళ సిబ్బంది ఈరోజు వచ్చి దీన్ని క్లీన్ చేయడం జరిగింది. నేత్ర వైద్యశాలకు విజన్ స్క్రీనింగ్ మిషన్ అందజేయడం అభినందనీయమని రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ట్రస్ట్ అధ్యక్షుడు ఎలసిరి గోపాల్ రెడ్డి తెలిపారు. గూడూరులోని ప్రాంతీయ వైద్యశాలలో క్లబ్ ఆధ్వర్యంలో నడుస్తున్న నేత్ర వైద్యశాలలో కార్యక్రమం జరిగింది. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ వైద్యశాలలో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో నేత్ర వైద్యశాల నడుస్తోంది. ఈ వైద్యశాలకు దాత కృష్ణారెడ్డి క్లబ్ ఆధ్వర్యంలో విజన్ స్క్రీనింగ్ మిషన్ను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రస్ట్ అధ్యక్షుడు ఎలసిరి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రోగుల కోసం మిషన్ను అందజేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బొమ్మిడి శ్రీనివాసులు, రామకృష్ణారెడ్డి, నాగులు, డాక్టర్లు గోపీనాథ్, అశోక్ కుమార్, హెప్సిబా మొదలగువారు పాల్గొన్నారు. ప్రభుత్వ హాస్పిటల్ నందు రోటరీ క్లబ్ ఐ కేర్ సెంటర్లో ఎలక్ట్రానిక్ విజన్ మిషన్ని మా రోటరీ క్లబ్కి ఓలేపాటి వెంకటకృష్ణారెడ్డి గారు డొనేషన్ చేయడం జరిగింది. మా రోటరీ ఐ కేర్ తరఫున డాక్టర్ గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ నందు ఉచితంగా కంటి ఆపరేషన్లు దిగ్విజయంగా జరపబడుతున్నాయి. దాదాపు 6-7 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వ హాస్పిటల్ నందు కంటి ఆపరేషన్ని ఎక్కువగా చేయించుకుంటున్నారు. దానికి కారణం ప్రభుత్వంచే ఉత్తమ అవార్డు గ్రహీతైనటువంటి మా గోపీనాథ్ సారు ఆధ్వర్యంలో కంటి ఆపరేషన్లు చేపట్టడం జరుగుతున్నాయి. మా పొలంలో మనిషిని తీసుకొచ్చాము ఒకసారి, వాళ్ళు చూసేదానికి అది చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు. అందువల్ల అప్పుడే నిర్ణయించుకొని డొనేషన్ చేశాడు మా అబ్బాయి. సంతోషం. నేను ఎప్పుడే చెప్తాను, నా క్లాస్మేట్ నాకు జూనియర్ అనుకుంటాను, చూడంగానే ఇంకా మేము గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. అందులో రోటరీ ఐ కేర్ సెంటర్ అనేది మా రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్కి ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. పేదవాడికి సేవ చేస్తే వాళ్ళ కళ్ళల్లో కనపడే ఆ కళ్ళనీళ్ళు, ఆ ఆనంద బాష్పాలు చూసి నిజంగా మన జన్మ చరితార్థమైందని అనుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా డోనాన్ని మేము మాకు ఒక ఎక్విప్మెంట్ ఇచ్చారు.
నెక్స్ట్ ఇయర్ మాకు ఫ్యాకో మిషన్ చాలా అవసరం ఉంది. నెక్స్ట్ ఇయర్కి ఆయన ఇంకా కూడా ఎదగాలని మాకు ఒక ఫ్యాకో మిషన్ కూడా అందజేయాలని డోనాన్ని సవినయంగా మనం చేసుకుంటూ ఈ సందర్భంగా మా డాక్టర్ అశోక్ కుమార్ గారి సేవలను మేము తప్పకుండా కూడా మేము ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు రోటరీ ఐ కేర్ సెంటర్ ఇక్కడ ఉందంటే ఇది కేవలం డాక్టర్ అశోక్ కుమార్ గారు ఇక్కడ సూపరింటెండెంట్గా ఉన్నప్పుడు ఆయన మాకు ఇచ్చిన వెసులుబాటు, ఆయన మాకు ఇచ్చిన ఆదరణ, మీరు ముందుకు పాండి నేను ఉన్నాను, మీకు ఏమి ఇబ్బంది లేదు అని చెప్పిన ఆయన మాటలు ఇప్పటికి కూడా విజన్ డ్రోన్ దానం చేసినటువంటి వెంకటేశ్వరరెడ్డి గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఆ మిషన్ చాలా బాధ అయిపోయింది. ఇద్దరు కావాలా, ఒకరు పోయి ఆడ చూపిస్తూ ఉంటారు, వచ్చేదంతా ఇల్లెక్ట్రిక్ పేషెంట్ కాబట్టి సో దీంతో అయితే ఒకే వ్యక్తి దాన్ని డిజిటల్గా మేనేజ్ చేస్తూ విజన్ టెస్ట్ చేయవచ్చు. కాబట్టి అలాంటి అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆ సర్వీసులు ఇలాగే చేస్తామని ముందు మీరు ఇచ్చినటువంటి ఉత్సాహంతో పనిచేస్తామని తెలియజేస్తాం. చిల్లకూరులోని వృద్ధాశ్రమంలోని వృద్ధులకు గూడూరు నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వారు పండ్లు పంపిణీ చేశారు. ప్రపంచ వృద్ధాప్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గూడూరులోని నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు వృద్ధాప్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం చిలకూరులోని వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీన్ రవివర్మ, ఏజీఎం శ్రీనివాసులు రెడ్డి, ఏఆర్పి శశికళ, ప్రిన్సిపల్ నాగేంద్ర కుమార్, ఈచామ్స్ వైస్ ప్రిన్సిపల్ నవజ్యోతి మరికొందరు పాల్గొన్నారు. Narayana School Guru. Today our primary children are celebrating Senior Citizens Day. I thank the parents who have supported us by providing fruits and some clothes and eatables which will be given to the aged people who are staying in Chilapur, old age for the old age. On this occasion, I take the privilege of thanking my staff, my vice principal for ECHAMS, my AO, Subhashni Madam, my management and Dean Mr. Ravarma and AGM Srinivas Reddy Garu for giving me an opportunity to serve. This is a motto where we train children to respect elders and ఈ రోజున ప్రపంచీకరణలో ఆధునికతను బట్టి ఉన్నత విద్యను సాధించినటువంటి వారు విదేశాలకు వెళ్ళిపోతూ తమ తల్లిదండ్రులను కూడా గౌరవించే పరిస్థితి లేని సందర్భంలో ప్రతి పట్టణంలోనూ వృద్ధాప్యంతో ఉన్నటువంటి వాళ్ళ కోసం అనాథ శరణాలు లాంటివి నెలకొల్పడం జరిగింది. ఈ రోజున గూడూరు పట్టణంలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థ యొక్క ప్రాథమిక విద్యను అందిస్తున్నటువంటి పిల్లలు, ఆ టీచర్స్, వారి తల్లిదండ్రులు కలిపి సమిష్టిగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి శరణార్థులను ఆదుకోవాలనే ఉద్దేశంతో పిల్లలకి పెద్దల పట్ల గౌరవము, భక్తిని పెంచాలనే ఉద్దేశంతో పళ్ళు పలహారాలు తీసుకుని నారాయణ విద్యా సంస్థ నుంచి చిల్లకూరులో ఉన్నటువంటి వృద్ధాప్యం ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్తున్నారు. ఈ సందర్భంగా మాకు అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్కి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు ఆవరణలో జరిగిన జాతీయ లోక్ అదాలత్కు హాజరైన వారికి సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో నీళ్ల ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సారంగం శ్రీనివాసులు, మదనమేటి వెంకటరమణయ్య మరికొందరు పాల్గొన్నారు. లోక్ అదాలత్ జరుగుతున్నది. ఇక్కడికి వచ్చిన ప్రజలకు మేము మంచినీటి సరఫరా, వాటర్ ప్యాకెట్స్ అందుబాటులో తెచ్చి వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం సునీత సేవా సంస్థ తరఫున. ఇది మాకు చాలా సంతోషంగా ఉన్నది. ప్రజల దాహార్తిని తీర్చడం. మాకు వాటర్ ట్యాంకర్ కూడా ఉంది. ఈ వాటర్ ప్యాకెట్లను కూడా మేము పంచుతాం. సునీత సేవా సంస్థ తరఫున మెగా అదాలత్ జరుగుతుంది ఇక్కడ కోర్టు సెంటర్లో. దీనికి వాళ్ళు రిక్వెస్ట్ మీద అడిగిన దానివల్ల వచ్చిన అందరికీ వాటర్ పట్టు సప్లై చేస్తున్నారు కాబట్టి. సైదాపురం బీసీ కాలనీలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో స్వామివారి ఆరాధనా మహోత్సవాలు 3 రోజుల పాటు వైభవంగా జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, భవనారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో, భవనారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో.
హర ముకుంద మాధవ గరుడగమన పంకజనాభ. 10 ఏళ్లుగా 26 సంవత్సరాల నుంచి ఈ వెంకయ్య స్వామి ఆరాధన జరగబడుతుంది. కావున 8వ తేదీ గ్రామోత్సవం జరుగుతుంది. 9వ తేదీ ఓం నారాయణ ఆదినారాయణ భజన అఖండ భజనలు జరుగుతున్నాయి. 10వ తేదీ ఓం నారాయణ ఆదినారాయణ భజనలు, పల్లకి సేవ, పాండురంగ స్వామి అన్నదాన కార్యక్రమాలు, పల్లకి సేవ, పాండురంగ స్వామి గుండం వేయబడును. కావున 7 మంది భక్తులు ఇచ్చేసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుండా కోరుతున్నాం. స్వామివారి వెంకటస్వామి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని మరి గూడూరు మండలంలోని నెల్లటూరులో వెలిసి ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉభయకర్తలుగా వెంకటరమణయ్య, విజయమ్మ వ్యవహరించారు. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః. గూడూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారి వెంబడి కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆంజనేయ అంజని తనయ వానర వీర శ్రీ ఆంజనేయ. 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 కొలిచితివయ్యా నీ హృదయందే ఆ రఘురాముని కొలువుగా చేసి. కొలిచితివయ్యా నీ హృదయందే ఆ రఘురాముని కొలువుగా చేసి. ఆంజనేయ అంజని తనయ వానర వీర శ్రీ ఆంజనేయ. రామ రామ అనునామ స్మరణం నీ అణువణువున నిండెను నిరతం. రామ రామ అనునామ స్మరణం నీ అణువణువున నిండెను నిరతం. ఆంజనేయ అంజని తనయ వానర వీర శ్రీ ఆంజనేయ. ఆంజనేయ అంజని తనయ వానర వీర శ్రీ ఆంజనేయ.
అంకితమాయను నీ జీవితమే రాముని సన్నిధి రాగాల స్వరమై అంకితమాయను నీ జీవితమే రాముని సన్నిధి రాగాల స్వరమై ఆంజనేయ అంజని తనయ పావన వీర శ్రీ ఆంజనేయ ఆంజనేయ. గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శనివారం అన్నదానం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. చేరియ సోదకు శిశువితడు ధారుని బ్రహ్మకు తండ్రియునితడు చేరియ సోదకు శిశువితడు ధారుని బ్రహ్మకు తండ్రియునితడు చేరియ సోదకు శిశువితడు. సులసి చూచినను సూర్య చంద్రులను లలివెదచల్యుడు లక్షణుడు సులసి చూచినను సూర్య చంద్రులను లలివెదచల్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోక్ అదాలత్ ద్వారా కేసులకు పరిష్కారం. జాతీయ లోక్ అదాలత్ లో జిల్లా జడ్జి గురప్ప. రోగులకు మెరుగైన వైద్యం అందించండి. ప్రాంతీయ వైద్యశాలను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ గిరీష. వాహన చోదకులకు హెల్మెట్లు తప్పనిసరి. చిలకూరు పోలీస్ స్టేషన్లో హెల్మెట్లు అందజేసిన డీఎస్పీ శ్రీనివాస్. ఆకట్టుకున్న సైకతం. ఏరూరు సముద్ర తీర ప్రాంతంలో ఉల్లిధర తీవ్రతను సైకత శిల్పం ద్వారా తీర్చిదిద్దిన సనత్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.